తొలగించిన మెడికల్ శానిటేషన్ కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఏఐటీయూసీ నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మెడికల్ శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా నిర్వహించారు. 50 ఏళ్లు పూర్తయ్యాకనే కారణంతో తొలగించిన 13 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జీవో 138 ప్రకారం 18,600 రూపాయల కనీస వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీవనోపాధిని దెబ్బతీసిన పద్మావతి ఏజెన్సీని రద్దు చేయడంతో పాటు ఏజెన్సీ యజమాని భాస్కర్ నాయుడు, సబ్ కాంట్రాక్టర్ తరుణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి సుంకయ్య హెచ్చరించారు. గత 5 రోజుల నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ శానిటేషన్ సంస్థలో పనిచేసే పద్మావతి ఏజెన్సీ కింద పనిచేసే కార్మికులు 13 మంది కార్మికులను విధుల నుంచి తొలగించిన దానికి 5 రోజుల నుంచి ధర్నా నిర్వహించడం మనకు తెలిసిందే. కానీ 5 రోజుల నుంచి ధర్నా నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ వారు దిగి రాలేదు, ప్లస్ వాళ్ళకి ఏం సాయం చేస్తామని ఆదుకోలేదు. దానివల్ల వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ చేయడం జరిగింది. ఏం జరిగింది, ఏం కథ, వీళ్ళు ఏం చెప్తారని వాళ్ళ మాటలో తెలుసుకున్నాం. గత 6 నెలల క్రితమే తను రాయలసీమ జోన్కి సంబంధించి కాంట్రాక్టర్ గా మరి జిల్లాకు వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వము 3 డివిజన్లుగా, ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి కోస్తా, ఒకటి రాయలసీమ జోన్, 3 జోన్లుగా కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసింది. రాయలసీమ జోన్కి సంబంధించి పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు, ఆయన ఎప్పుడైతే ఇక్కడ కాంట్రాక్టు ప్రభుత్వం నుంచి పొందినాడో ఆ రోజే ఈ రాయలసీమ జోన్ లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఈ నంద్యాల మెడికల్ హాస్పిటల్లో పనిచేసేటువంటి కార్మికులను 13 మందిని తొలగించినాడు. కారణం 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు విధుల్లో తీసుకోకూడదు అనే నిబంధన నాకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఒప్పందంలో నాకు అగ్రిమెంట్ లో ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, మిగతా కోస్తా ప్రాంతంలో, ఉత్తరాంధ్రలో కాంట్రాక్టర్లు ఒక్కరిని కూడా తీసేయలేదు. 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా విధుల్లోనే ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఇష్టం లేకపోతే పోవచ్చు, వేరే వాళ్ళని పెట్టుకోవచ్చు తప్ప ఇక తీసేయడానికి ఎలాంటి పవర్ ఇవ్వలేదు. అయితే ఇలా భాస్కర్ నాయుడు, పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు ఏమంటే, ఆయన ఈ 13 మందిని తీసేసి వాళ్ళ పనిలోకి డబ్బులు ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా డబ్బులు తీసుకొని వీళ్ళని తొలగించిన స్థానంలో కొత్త వారిని నియమించుకొని ప్రభుత్వానికి, ఇటు పేద ప్రజలను ముక్కుబిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమం తప్ప ఒకటి కాదు. వీళ్ళు దాదాపు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నారు. ఇది జీవన ఉపాధిగా, ఉద్యోగంగా భావించి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు 50 సంవత్సరాలు నిండిన నెపంతోన వీళ్ళని పక్కకు పెట్టారు. వీళ్ళ కుటుంబాలు కూడా దాదాపు 6 నెలల నుంచి రోడ్డులు పడ్డాయి. అనేక మార్లు రాష్ట్ర స్థాయి అధికారులకు విన్నవించాం. మొన్న ఇటీవల హాస్పిటల్కి వచ్చినటువంటి పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడికి విన్నవించాం. కానీ ఆయన, నేను డిఎంఈతో మాట్లాడతాను, మీరు డిఎంఈ దగ్గరికి రానని మరి కుంటి చాకులు చెప్తా ఉన్నాడు. తీరా మీరు ఇక్కడ విచారణ చేస్తే వీళ్ళ స్థానంలో ఒక్కొక్కరి నుంచి 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని వీళ్ళ స్థానంలో పెట్టుకున్నాడు. ఇది ఒక పక్క డబ్బులు కాజేసేందుకోసం కాంట్రాక్టర్ నియంతృత్వంతో కార్మికుల పొట్టగొడతా ఉన్నాడు. అందుకోసమనే చివరికి రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన కార్మికులను ఎవరైతే విధులకు తీసుకోవాలని విజయ హార్దిక్ 5 రోజులుగా చేశాం. ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్లు 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని ఎవరైతే తొలగించారో వాళ్ళని విధులకు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఆందోళన చేస్తా ఉన్నాం. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఇప్పుడు ధర్నా చేశాం. ఇప్పటికైనా పద్మావతి ఏజెన్సీ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు దిగొచ్చి కార్మిక సంఘాలతో చర్చలు చేసి వెంటనే తక్షణాలని విధులకు తీసుకోవాలని చెప్పేసి ఏఐటీసీ నంద్యాల జిల్లా సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడే కలెక్టర్ కార్యాలయం దగ్గరే టెంట్ వేస్తాం. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు, విధులకు తీసుకునేంత వరకు మరి పోరాటాన్ని దిగుతామని చెప్పేసి మరి మనం మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మరి భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్, ఈయన డబ్బుల కోసం, కాసుల కోసం కక్కుర్తి పడి ఈ రోజు ప్రైవేట్ వేగాలు తీసుకుని ఇలా స్థానంలో పెట్టుకున్నాడు. ఈయన కాంట్రాక్టర్ గా అనడు, ఈయన కాంట్రాక్టర్ రద్దు చేయాలని చెప్పేసి ఏఐటీసీ నంద్యాల జిల్లా సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 13 మంది మెడికల్ శానిటేషన్ కార్మికులను 50 సంవత్సరాలు పూర్తయ్యాయనేటువంటి నెపంతో
పద్మావతి మెడికల్ ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడు, నంద్యాల సబ్ కాంట్రాక్టర్ తరుణ్ ఇద్దరు కలిసి కుట్రలు చేసి దొంగ జీవోలు తీసుకొని వచ్చి 13 మంది మెడికల్ శానిటేషన్ కార్మికుల కడుపు కొట్టే యత్నం చేసి 6 నెలలు పూర్తయింది. అయితే ఆనాటి నుంచి నేటి వరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని దశల వారీ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. అయితే గత 3 రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్లో నిరసన దీక్ష చేపడుతున్నటువంటి నేపథ్యంలో సబ్ కాంట్రాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి భాస్కర్ నాయుడుకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అరుణ్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్మికులు తీసేయడంలో ప్రధాన భూమిక పోషించడమే కాకుండా ఇప్పుడు ఎగతాళి చేసే పద్ధతుల్లో మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తా ఉన్నాం. మేము అన్ని సౌకర్యాలు కల్పించాం ఆ కార్మికులకు అంటూ ఈరోజు మీడియా వాళ్లకు బయట ప్రచారాలు చేస్తా ఉన్నారు. అయ్యా భాస్కర్ నాయుడు గారు, అరుణ్ గారు, మీరు ఏమైనా సౌకర్యాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాలు తీసేయకపోతే వాళ్ళకేం పని పాట లేక ప్రభుత్వ హాస్పిటల్లో కూర్చుంటున్నారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు భాస్కర్ నాయుడుకు రాష్ట్రంలో చాలా కాంట్రాక్టులు ఉన్నాయి. చాలా కాంట్రాక్టర్లు అతనికి కాంట్రాక్టులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకు భాస్కర్ నాయుడు చుట్టం అయితే చట్టం అతనికి చుట్టం అవుతుంది అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు నువ్వు బంధువులైతే కార్మికుల కడుపులు కొట్టడానికి మీరు ఈరోజు ఆలోచన చేస్తారా? మీ చట్టాలు ఏమైనా ఉంటే మీ ఇద్దరు ఇళ్లలో చూసుకోరు తప్ప ఈరోజు కార్మికుల పైన మీ జులుం ప్రదర్శించాలని చూస్తే ఏఐటీసీగా ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి తక్షణమే తొలగించినటువంటి మెడికల్ శానిటేషన్ కార్మికులను 13 మందిని కూడా 62 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా మీరు విధులోకి తీసుకొని వారితో ఉద్యోగం చేయించాల్సిందే. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఏ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చాం ఈ నెల 16న. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే భాస్కర్ నాయుడు ఇంటి దగ్గర ఈ రాష్ట్ర వ్యాప్తంగా తొలగించినటువంటి కార్మికులు, శానిటేషన్ కార్మికులు కూర్చొని ఉద్యోగాలు ఇచ్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు కూడా అక్కడే కూర్చొని అన్ని రకాల కార్యక్రమాలు అక్కడే చేస్తామని చెప్పి కూడా ఏఐటీసీగా హెచ్చరిస్తా ఉన్నాం. తరుణ్కి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నువ్వు అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నావు కదా, నువ్వు వీరికి ఏవైతే సౌకర్యాలు కల్పించావో, నీ జీవోలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొని వచ్చి బహిర్గతంగా నువ్వు చర్చకు సిద్ధమైతే మా కాడ అన్ని ఉన్నాయని చెప్పి నువ్వు ఏవైతే సౌకర్యాలు కల్పించావో, ఏమైతే నువ్వు మాట్లాడుతున్నావో వీటన్నిటిని కూడా తీసుకొని చర్చకు రావాలని కూడా ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.